Hello all, this is from Manatic Guru channel. Today class lo entante we are going to discuss about the bubble sort. So manaki actual ga sorting techniques అని ఉంటాయి. Sorting techniques అని ఉంటాయి. Sorting techniques లో చాలా types ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ టైప్ వచ్చేసి bubble sort. ఓకే, అండ్ సెకండ్ టైప్ వచ్చేసి insertion sort. థర్డ్ టైప్ వచ్చేసి selection sort. ఓకే, ఫోర్త్ టైప్ వచ్చేసి క్విక్ సార్ట్, అండ్ ఫిఫ్త్ టైప్ వచ్చేసి రాడిక్ సార్ట్ అని. ఇలా చాలా కైండ్ ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో మోస్ట్లీ మనకి బేసిక్గా కొద్దిగా ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్ నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత క్విక్ సార్ట్ కానీ, సెలెక్షన్ సార్ట్, రాడిక్ సార్ట్ కానీ ఇవేంటి అంటే మనకి డిఎస్ఏలో వస్తాయి, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం మీన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎంఎన్సి కంపెనీ యూ హ్యావ్ టు లెర్న్ ది డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. అంటే దీంట్లో మనకి స్టాక్స్ అని, క్యూస్ అని, లింక్డ్ లిస్ట్లు అని, ట్రీస్ అని, గ్రాఫ్స్ అని ఇవేంటి అంటే మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇలాంటి డిఎస్ఏ నేర్పించి మనకి ఈ పర్టికులర్ అప్లికేషన్స్లో డిప్లాయ్ చేస్తారు. ఓకే, సో రైట్ నౌ మనం ఇక్కడ బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, సెలెక్షన్ సార్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఓన్లీ I will discuss with in my videos, in my C playlist videos, bubble sort, about the insertion sort, about the selection sort. సో bubble sort నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు డిస్కస్ అబౌట్ దిస్ bubble sort I'm taking one random array. ఒక ర్యాండమ్ అరే తీసుకుంటున్నా. ఓకే, సో బబుల్ సార్ట్ అంటే ఒక ఎలిమెంట్స్ అన్ఆర్డర్డ్గా ఉంటే ఎలిమెంట్స్ సార్టెడ్ ఆర్డర్లో మనం ప్రింట్ చేయాలి సార్ట్ చేసి. సో ఐఎమ్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ వాల్యూస్ 5, 4, 3, 2, 1 సమ్ ఎలిమెంట్స్ తీసుకున్నా 0, 1, 2, 3, 4. సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. కొన్ని ఎలిమెంట్స్ అన్ఆర్డర్డ్గా ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ ఎలా పడితే అలా జిగ్జాగ్గా ఉంటాయి. ఎలా ఉన్నా కానీ నా బబుల్ సార్ట్ ఏం చేస్తుంది అంటే సార్ట్ చేయాలి. సార్ట్ చేసి మనకి అరే ఇలా ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే మనకి ఎలిమెంట్స్ ఇలా సెటిల్ అవ్వాలి. ఎలా అంటే ఇన్పుట్ మనం ఎలా ఇచ్చినా కానీ, అన్ఆర్డర్డ్గా ఇచ్చినా కానీ, లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చినా కానీ మనకు అవుట్పుట్ ఎలా రావాలి అంటే సార్టెడ్ ఆర్డర్లో, అంటే అసెండింగ్ ఆర్డర్లో రావాలి. సో 0th లొకేషన్లో 1 రావాలి, ఫస్ట్ లొకేషన్లో 2, అండ్ సెకండ్ లొకేషన్లో 3, థర్డ్ లొకేషన్లో 4, అండ్ ఫోర్త్ లొకేషన్లో 5. ఇలా సెటిల్ అవ్వాలి, ఇలా సార్ట్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ దట్ వీ హ్యావ్ టు గెట్. ఇలా చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఇస్ వీ హ్యావ్ టు అప్లై ది బబుల్ సార్ట్. సో జస్ట్ సింపుల్ టెక్నిక్, ఇక్కడ ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వాల్యూ తీసుకుంటాను. ఐ వాల్యూ 0th లొకేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను, అండ్ జే వాల్యూ కూడా 0th లొకేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ విల్ చెక్ ది సింప్లీ వన్ కండిషన్. ఇఫ్ మై అరే ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ జే ప్లస్ 1 అయితే నేనేం చేయాలి అంటే సార్ట్ చేయాలి, అంటే స్వాప్ చేయాలి. ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అవుతుందో ఐ హ్యావ్ టు స్వాప్ jth లొకేషన్ వాల్యూ అండ్ జే ప్లస్ లొకేషన్ వాల్యూ. ఓకే, ఈ 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. సో 2 వాల్యూస్ ఎలా స్వాప్ చేయాలో నేను లాజిక్ చెప్పేస్తాను. సో సింపుల్గా అరే ఆఫ్ జే ప్లస్ 1 వాల్యూ జేత్ వాల్యూ, సారీ బై కంపేరింగ్ దిస్ థింగ్స్ నేను చెప్తాను. అరే ఆఫ్ జే ఐ వాల్యూ వచ్చేసి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, జే వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అరే ఆఫ్ జే ఈజ్ హియర్ 5. 5 ఈజ్ గ్రేటర్ దాన్ అరే ఆఫ్ జే ప్లస్ 1 అంటే 4. ఓకే, సో ఫస్ట్ లొకేషన్ వాల్యూ రిఫర్ చేస్తుంది 5 గ్రేటర్ దాన్ 4. అవును, 5 గ్రేటర్ దాన్ 4 కాబట్టి ఇక్కడున్న వాల్యూ ఇక్కడికి స్వాప్ చేయాలి, ఇక్కడున్న వాల్యూ ఇక్కడికి స్వాప్ చేయాలి. అలా స్వాప్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 4 అనే వాల్యూ సెటిల్ అవుతుంది, అండ్ ఇక్కడ మనకి 5 అనే వాల్యూ సెటిల్ అవుతుంది. నెక్స్ట్ యూ హ్యావ్ టు డూ దట్, యూ హ్యావ్ టు ఇంక్రిమెంట్ యువర్ జే వాల్యూ టువర్డ్స్ ది ఫార్వర్డ్కి మూవ్ చేయాలి. ఐ విల్ స్టే హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ దాని తర్వాత అగైన్ 5 గ్రేటర్ దాన్ 3. సో జస్ట్ ఎ సెకండ్. సో 5 అనే వాల్యూ మనకి ఇక్కడ సెటిల్ అవుతుంది, అండ్ 3 అనే వాల్యూ మనకి ఇక్కడ ఈ పొజిషన్లో సెటిల్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ యూ హ్యావ్ టు మూవ్ యువర్ జే వాల్యూ ఫార్వర్డ్ అగైన్. సో మళ్ళీ జే వాల్యూ సెకండ్ ఇండెక్స్ పొజిషన్కి వస్తుంది. సో ఈసారి array of j is nothing but
దిస్ వన్ 5 గ్రేటర్ దాన్ 2, 5 గ్రేటర్ దాన్ 2 కదా, మళ్ళీ స్వాప్ అవుతాయి ఈ 2 పొజిషన్స్ వాల్యూస్. సో స్వాప్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 5 అనే వాల్యూ వస్తుంది అండ్ ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుంది. అగైన్ వీ విల్ ఇంక్రిమెంట్ ద j వాల్యూ, వీ విల్ కంపేర్ అగైన్ విత్ array of jth పొజిషన్, array of j plus 1 పొజిషన్. array of j plus 1 పొజిషన్ అంతా 1, 5 గ్రేటర్ దాన్ 1 కదా. సో 5 గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మనం ఏం చేస్తాం, స్వాప్ చేస్తాం ఈ 2 పొజిషన్స్లో ఉన్న వాల్యూస్. ఓకే, సో బై దట్ మనకి 5 అనే వాల్యూ ఇక్కడ నుంచి ఎరేజ్ అయిపోయి సో 4th లొకేషన్లో సెటిల్ అవుతుంది. ఇక్కడ మనకి 1 వస్తుంది. సో యూ కెన్ సీ హియర్ మనకి ఎంటర్ j వాల్యూ అనేది లాస్ట్ ఇండెక్స్ తర్వాత, అంటే j వాల్యూ లాస్ట్ ఇండెక్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో j వాల్యూ సైజ్ -1 అంటే సైజ్ -1 దాకా వెళ్తే చాలు. సో ఇట్ విల్ సెటిల్ ది టాప్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ అట్ ది లాస్ట్ ఇండెక్స్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి ఏమవుతుంది అంటే j వాల్యూ విల్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ది 0th ఇండెక్స్. ఓకే, సో j వాల్యూ ఒక అన్ని కాలమ్స్ ఎక్స్ప్లోర్ అయింది కదా. సో 0th ఇండెక్స్ నుంచి సైజ్ దాకా ఎక్స్ప్లోర్ అయింది కదా. సో ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఐ విల్ మూవ్ 1 స్టెప్ ఫార్వర్డ్. సో j వాల్యూ 0 నుంచి 1, 1 నుంచి 2, 2 నుంచి 3 అండ్ 3 నుంచి 4 ఇవన్నీ కాలమ్స్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత i వాల్యూ మళ్ళీ 1కి షిఫ్ట్ అయింది అండ్ j వాల్యూ విల్ అగైన్ స్టార్ట్ టు ఎక్స్ప్లోర్ ఫ్రమ్ ది 0th ఇండెక్స్. ఓకే, i వాల్యూ ఫస్ట్ స్టెప్కి మూవ్ అయింది, j వాల్యూ విల్ స్టార్ట్ హియర్ అగైన్ మళ్ళీ మనకి కంపారిజన్ స్టార్ట్ అయింది 4 గ్రేటర్ దాన్ 3. మళ్ళీ ఈ అకార్డింగ్ టు దిస్ వాల్యూస్ వీ విల్ కంపేర్ ఇట్ అగైన్. array of jth వాల్యూ ఎంత, సారీ 4. ఎస్, సో 4 గ్రేటర్ దాన్ array of j plus 1 వాల్యూ ఎంత 3, 4 గ్రేటర్ దాన్ 3 కాబట్టి మనం వాల్యూస్ స్వాప్ చేయాలి, కండిషన్ ట్రూ కాబట్టి. సో హియర్ ఐల్ గెట్ 4, హియర్ ఐల్ గెట్ 3, హియర్ ఐల్ గెట్ 4. అగైన్ మనకి j వాల్యూ jth పొజిషన్కి వస్తుంది అండ్ అగైన్ వీఆర్ చెకింగ్ ది కండిషన్. సో 4 ఈస్ గ్రేటర్ దాన్ 2 కదా, అంటే array of jth ఎంత, jth పొజిషన్ ఎంత 4, array of j plus 1 పొజిషన్ ఎంత 2. ఓకే, సో హియర్ 4 ఈస్ గ్రేటర్ దాన్ 2, ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి స్వాప్ చేస్తాం. ఇక్కడ మనకి 4 వస్తుంది అండ్ ఇక్కడ 2 వస్తుంది అండ్ j విల్ మూవ్ హియర్ టు ది సెకండ్ పొజిషన్, టు ది సెకండ్ ఇండెక్స్. అగైన్ మనకి వాల్యూస్ స్వాప్ చేయడానికి రాయలేదు కదా. సో ఇక్కడ మనకి 2, ఇక్కడ 4. ఓకే, సో అగైన్ 4 గ్రేటర్ దాన్ 1. సో 4 గ్రేటర్ దాన్ 1, ఎస్ కండిషన్ ట్రూ. అగైన్ వీ హ్యావ్ టు స్వాప్ ది j పొజిషన్ వాల్యూ అండ్ j plus 1 పొజిషన్ వాల్యూ. సో బై దట్ మనకి ఇక్కడ 1 లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 4 వస్తుంది. అగైన్ j విల్ మూవ్ ఫార్వర్డ్, అగైన్ వీఆర్ కంపేరింగ్ దిస్ 2 థింగ్స్. సో మనకి ఇక్కడ 4 అనే వాల్యూ 5తో గ్రేటరా, నో ఇట్స్ నాట్ గ్రేటర్, కండిషన్ ఫాల్స్. సో వీ డోంట్ నీడ్ టు స్వాప్ ఇట్ అగైన్. సో ఎప్పుడైతే j వాల్యూ సెకండ్ టైం తిరుగుతుందో మీకు సెకండ్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ లాస్ట్లో సెటిల్ అవుతుందా. ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ సెటిలింగ్ ఇట్ ద లాస్ట్, సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ సెటిలింగ్ ఇమీడియట్ దట్ సబ్సిక్వెంట్ పొజిషన్ ఆఫ్ యువర్ బ్యాక్వర్డ్ పొజిషన్. అంటే ఇమీడియట్ పొజిషన్లో బ్యాక్వర్డ్లే అంటే బ్యాక్ పొజిషన్లో స్టోర్ అవుతుంది సెకండ్ హైయెస్ట్ వాల్యూ. సో ఇట్ మీన్స్ దట్ యూ నో నీడ్ టు ఎక్స్ప్లోర్ ది టిల్ యువర్ సైజ్, అంటే సైజ్ దాకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం లేదు. యువర్ j వాల్యూ ఈజ్ ఎనఫ్ టు గో size -1 minus I. So if your I value is incrementing, your then your j value is no need to explore till your last index. So I value 1 అయితే j value ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి రావచ్చు అండ్ మళ్ళీ I value 2 అయితే j value సెకండ్ ఇండెక్స్ దాకా కంపేర్ చేస్తే చాలు. ఓకే, సో ఎందుకంటే మనకి ఎవ్రీ ఇటరేషన్కి j వాల్యూ ఎవ్రీ ఇటరేషన్కి మనకి లాజిక్ ఏం చేస్తుంది అంటే మనకి హైయెస్ట్ వాల్యూస్ లాస్ట్లో సెటిల్ చేస్తుంది. సో ఫర్ ది థర్డ్ ఇటరేషన్ మనకి ఏమవుతుంది, మళ్ళీ I వాల్యూ ఒక స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది టువర్డ్స్ ది సెకండ్ ఇండెక్స్. మళ్ళీ j వాల్యూ ఏమవుతుంది 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మనకి ఏంటి అంటే అన్ని వాల్యూస్ కంపేర్ అవుతా వస్తాయి. సో ఐ స్టార్ట్ టు ఎక్స్ప్లోర్ ఇట్. సో ఈసారి మనకి array of jth వాల్యూ ఎంత, సో array of jth వాల్యూ వచ్చేసి 3 గ్రేటర్ దాన్ 1, కండిషన్ ట్రూ. వీ హ్యావ్ టు స్వాప్ దిస్ 2 వాల్యూస్, array of jth వాల్యూ స్వాప్ చేయాలి, array of ith వాల్యూ కూడా స్వాప్ చేయాలి. ఓకే, అండ్ j వాల్యూ మూవ్ చేస్తున్నా అండ్ అగైన్ యూ స్టార్ట్ టు కంపేర్ దిస్ 2 థింగ్స్. array of jth వాల్యూ ఇస్ 3, array of j plus 1 వాల్యూ ఇస్ 1. ఓకే, సో ఈ 2 థింగ్స్ కంపేర్ చేస్తే మనకి కండిషన్ ట్రూ. అగైన్ వీ హ్యావ్ టు స్వాప్, array of jth వాల్యూ స్వాప్ చేయాలి, array of jth plus 1 వాల్యూ స్వాప్ చేయాలి. సో బై దట్ మనకి ఇక్కడ 3 వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ 1 వస్తుంది. యూ సీ హియర్ మనకి థర్డ్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ ఈజ్ సెటిలింగ్ హియర్.
So your j value, when your j value is staying here itself, your third most highest value is settling already. అంటే j value ఎక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ పర్టికులర్ ఇటరేషన్లో. సో j less than, what is size here? Size is 5 minus 1 minus 2. So 5 minus 3 is 2. సో j value ఫస్ట్ ఇండెక్స్ దాకా వెళ్తే చాలు, ఫస్ట్ ఇండెక్స్ దాకా కంపేర్ చేస్తే చాలు, అవునా? సో no need to compare your, no need to come your j value over this location to compare it again. Okay, no need to do this. ఆల్రెడీ మనకి j value ఫస్ట్ ఇండెక్స్ దాకా కంపేర్ చేస్తే చాలు. ఆల్రెడీ ఇట్ ఈస్ సెటిలింగ్ యువర్ థర్డ్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ ఇన్ ది సెకండ్ ఇండెక్స్. అలా మనకి ఏంటి అంటే సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అని రాస్తే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ ఇటరేషన్ j value 0th ఇండెక్స్ దాకా కంపేర్ చేస్తే చాలు. ఓకే, సో ఎట్ దిస్ టైమ్ యువర్ i value is moving, this time your i value is moving towards the third index. అండ్ j ఏం చేస్తుంది మళ్ళీ, j మళ్ళీ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తుంది. సో j is starting here 2 greater than 1. సో ఈసారి array of j12 ఎంత 2, array of j plus 1 value ఎంత 1. సో 2 greater than 1, condition true, we have to swap these two values over here and here. Here I'm getting here. సో j మూవ్ అవుతుందా, అవసరం లేదు. సో ఆల్రెడీ ఫోర్త్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ ఈ సెటిలింగ్ హియర్. సో ఇక్కడ మనకి సైజ్ మైనస్ 1 మైనస్ ఐ వాల్యూ ఎంత, ఐ వాల్యూ వచ్చేసి 3, ఎస్ 3. సో సైజ్ మైనస్ 1 మైనస్ 3, 5 మైనస్ 1 మైనస్ 3 అంటే మనకి 4 వస్తుంది, 1 వస్తుంది. సో j ఈజ్ నో నీడ్ టు ఎక్స్ప్లోర్ ది ఫస్ట్ ఇండెక్స్. if your j is going till the, if your j is staying at the 0th index itself, that element will be sorted out. ఓకే, j ఫస్ట్ ఇండెక్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ ఇటరేషన్కి. j 0th ఇండెక్స్ దాకా 0th ఇండెక్స్లో నుంచే మనం కంపేర్ చేస్తే చాలు, వీ కెన్ ఏబుల్ టు సార్ట్ ది ఎలిమెంట్స్. ఓకే, అలా మనకి ఏంటి అంటే j ఎవ్రీ కాలం ఎవ్రీ ఇటరేషన్కి ఇలా మనం ఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా j లెస్ దాన్ సైజ్ మైనస్ 1 మైనస్ ఐ అని రాస్తే యువర్ ఎలిమెంట్స్ విల్ సార్టెడ్ ఇట్ అవుట్ ఆటోమేటికల్లీ. నో నీడ్ టు ఎక్స్ప్లోర్, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, ఎందుకంటే మనకి వన్ ఇటరేషన్కి హైయెస్ట్ వాల్యూ ఇక్కడ సెటిల్ అవుతుంది, సెకండ్ ఇటరేషన్కి సెకండ్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ, థర్డ్ ఇటరేషన్కి థర్డ్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ. అలా మనకి j వాల్యూ మళ్ళీ లాస్ట్ దాకా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇటరేషన్కి. సో j వాల్యూ ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయింది, j వాల్యూ ఇక్కడ దాకా కంపేర్ చేస్తే చాలు. ఇక్కడ సెకండ్ ఇటరేషన్కి సెకండ్ హైయెస్ట్ మోస్ట్ వాల్యూ ఇక్కడ సెటిల్ అయింది, j ఇక్కడ దాకా కంపేర్ చేస్తే చాలు. అండ్ థర్డ్ ఇటరేషన్కి థర్డ్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ ఇక్కడ సెటిల్ అయింది, j ఇక్కడ దాకా కంపేర్ చేస్తే చాలు. అండ్ ఫోర్త్ ఇటరేషన్కి ఫోర్త్ మోస్ట్ హైయెస్ట్ వాల్యూ ఇక్కడ సెటిల్ అయింది, j ఇక్కడ దాకా ఉండి కంపేర్ చేస్తే చాలు. So that's the thing I'm writing this condition. Okay, I value should go 0th index to I value should go till less than size daaka velali. Okay, so this is what you have to do. So your I value should increment and your j value should increment, and your j value is starting from the 0th index. In this meantime you are checking this condition, you are swapping these two things. ఓకే, సో టూ వాల్యూస్ ఎలా స్వాప్ చేయాలంటే సింపుల్గా మనం ఏం చేస్తాం, ఒక టెంపరీ వేరియబుల్ హెల్ప్ తీసుకుంటాం. సో టూ వాల్యూస్ తీసుకుంటున్నా, ఇప్పుడు ఏ అనుకోండి బి అనుకోండి. ఓకే, అరే కాదు, సమ్ నార్మల్ అరే వేరియబుల్ లొకేషన్స్ 10 20, ఈ టూ వాల్యూస్ స్వాప్ చేయాలంటే ఏం చేస్తారు, నేనేం చేస్తానంటే టెంపరీ వేరియబుల్ హెల్ప్ తీసుకుంటాను టు స్వాప్. సో వితౌట్ యూజింగ్ టెంపరీ వేరియబుల్ హెల్ప్ యూ కెన్ ఏబుల్ టు స్వాప్. I'm taking the temporary variable help here. Temp equal to a ఈక్వల్ టు బి అండ్ బి ఈక్వల్ టు టెంప్ అని రాస్తున్నా. బై దట్ మనకి ఇక్కడున్న 10 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఇక్కడున్న 20 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. సో క్లియర్గా చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏలో ఉన్న వాల్యూ టెంప్లోకి షిఫ్ట్ చేస్తాం. సో బై దట్ మనకి ఇక్కడ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ లైన్లో బీలో ఉన్న వాల్యూ ఏకి షిఫ్ట్ చేస్తున్నాం. సో బై దట్ మనకి ఇక్కడ 20 స్టోర్ అవుతుంది. అండ్ థర్డ్ లైన్లో మనకి టెంప్లో ఉన్న వాల్యూ బీకి షిఫ్ట్ చేస్తున్నాం. సో టెంప్లో ఎంత ఉంది, 10 ఉంది. సో బై దట్ మనకి ఇక్కడ 10 అనే వాల్యూ షిఫ్ట్ అవుతుంది. సో యూ కెన్ సీ హియర్ క్లియర్లీ, నాకు ఏలో ఉన్న లొకేషన్ 20గా స్టోర్ అయింది, బీలో ఉన్న లొకేషన్ 10గా స్టోర్ అయింది. అంటే వాల్యూ స్వాప్ అయ్యాయా, ఎస్ స్వాప్ అయ్యాయి. సో ఐఎమ్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ ఓన్లీ దిస్ వేరియబుల్. అలాగే మనం అరే లోపల ఉన్న వాల్యూ స్వాప్ చేయాలి అంటే ఇలా రాస్తాం అనమాట. సింపుల్గా మనం ఇక్కడ అరే ఆఫ్ జే నుంచి మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా నేను టెంపరీ వేరియబుల్ హెల్ప్ తీసుకొని టెంప్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే ఇలా రాస్తాను. అరే ఆఫ్ జేలో అరే ఆఫ్ జే ప్లస్ 1 వాల్యూ షిఫ్ట్ చేస్తా, అరే ఆఫ్ జే ప్లస్ 1 పొజిషన్లో టెంప్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తా. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్వాప్ దిస్ టూ వాల్యూస్. ఇది కోడ్ అనమాట స్వాప్ చేయడానికి. ఓకే, యా.
So directly we will be going into the coding part. I'll take you to the coding part here. See, ఆల్రెడీ మనం అరే తీసుకున్న సైజ్ తీసేసుకున్న అరే లోపల వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలో కోడ్ రాశాను, అరే ఆఫ్ ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తున్నా. సో సింపుల్గా నేను ఇక్కడ మధ్యలో కోడ్ రాస్తాను, 2 ఫర్ ది బబుల్ సార్ట్. సో I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ సైజ్, I ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4. సో సింపుల్గా ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇక్కడ ఇలా రాస్తున్నా, 4 ఇంట్ j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ సైజ్ -1 మైనస్ I అండ్ j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఏం చెయ్యాలి అంటే సింపుల్గా కండిషన్ చెక్ చేద్దాం. ఇఫ్ array of j is greater than array of j plus 1 అయితే మనం ఏం చేస్తాము అంటే, సో టెంప్లో ఉన్న వాల్యూ, టెంప్లో అరే ఆఫ్ j వాల్యూ షిఫ్ట్ చేస్తాం అండ్ అరే ఆఫ్ jలో అరే ఆఫ్ j ప్లస్ 1 వాల్యూ షిఫ్ట్ చేద్దాం. అరే ఆఫ్ j ప్లస్ 1 పొజిషన్లో టెంప్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ ద స్వాపింగ్. ఇక్కడ నేను టెంప్ అనే వేరియబుల్ క్రియేట్ చేశానా? చేయలేదు. సో చేయలేదు కాబట్టి సింపుల్గా మీరు ఇక్కడ టెంప్ అనే వేరియబుల్ క్రియేట్ చేయాలి. యూ హ్యావ్ టు ఇన్సర్ట్ ద 0, అదర్వైజ్ మనకి గార్బేజ్ వాల్యూ స్టోర్ అయింది. ఓకే, లెట్ మీ ప్రింట్ ది వాల్యూస్. సో సైజ్ వచ్చేసి 5 ఇస్తున్నా. సో ఎలిమెంట్స్ సమ్ జిగ్జాగ్ ఆర్డర్కి ఇద్దాం, 5 4 3 2 1. సో మనకి ఎలిమెంట్స్ అసెండింగ్ ఆర్డర్ ప్రింట్ అవుతున్నాయా, సార్ట్ అయ్యి, అవునా? సో దిస్ ఇస్ వాట్ బబుల్ సార్ట్. సో మళ్ళీ రన్ చేస్తున్నా, సైజ్ 6 ఇస్తున్నాం, కొన్నిగా అన్ఆర్డర్గా ఇస్తాం, 1 4 1 2 అండ్ 7 అండ్ 3 ఇలా ఇచ్చాను. ఓకే, సో I have to insert one more element. I have to insert, let me insert 4 here, 5 here. ఓకే, సో మనకి ఇక్కడ అన్ఆర్డర్గా ఇచ్చాను. అన్ఆర్డర్గా ఇచ్చినా కూడా మనకి ఎలిమెంట్స్ సార్ట్ అయి ప్రింట్ అవుతున్నాయా, 1 2 3 4 5 7. ఎస్, దిస్ ఇస్ వాట్ బబుల్ సార్ట్. బబుల్ సార్ట్ అంటే ఏం లేదు, ఇలా మనం 2 వాల్యూస్ కంపేర్ చేస్తాం, 2 వాల్యూస్ కంపేర్ చేసి స్వాప్ చేస్తాం. ఓకే, సో ఈ బబుల్ సార్ట్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి మనకి టోటల్గా అవుటర్ లూప్ కావాలి అండ్ ఆల్సో ఇన్నర్ లూప్ కావాలి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఐతో కంపేర్ చేయట్లా, జేతో కంపేర్ చేస్తున్నా ఆల్ టైమ్. అండర్స్టూడ్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ రిగార్డింగ్ దిస్ లాజిక్, యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ది కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్ మన దగ్గర ఛానల్.